రాత్రి 2 గంటల సమయం. వర్షం కురుస్తూ ఉంటుంది. అశోక్ తన గర్ల్ ఫ్రెండ్ పారుల్తో పాటు కొండ ప్రాంతంలో ఉన్న మ్యాన్షన్ ఎదురుగా నిలబడి ఉంటాడు. ఈ మ్యాన్షన్ ని చూస్తే ఎలా అనిపిస్తోందంటే ఎన్నో ఏళ్లుగా మూతబడి ఉంది అని. అటువంటిదేమీ లేదు పారుల్. కొన్నేళ్ల క్రితం ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు ఇప్పుడు లండన్కి షిఫ్ట్ అయిపోయారు. మరైతే నువ్వు ఇదే మ్యాన్షన్ ని కొనడం గురించి మాట్లాడుతున్నావా? అందుకే నువ్వు ఇంత రాత్రి వేళ దీన్ని చూపించడానికి నన్ను తీసుకొచ్చావా? పారుల్ మాట విన్న తర్వాత అశోక్ నవ్వుతూ ఇలా అంటాడు. ఒకవేళ మన కార్ టైర్ పంచర్ కాకపోయి ఉంటే ఇంతవరకు మనం ఈ మ్యాన్షన్ను చూసి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అప్పుడే వాళ్ళిద్దరికీ కూడా ఎవరో పెద్ద మనిషి గొంతు వినిపిస్తుంది. ఎవరు మీరిద్దరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరిద్దరు? అశోక్ ఇంకా పారుల్ చూసేసరికి ఒక ముసలి వ్యక్తి చేతిలో లాంతరు పట్టుకుని వాళ్లనే చూస్తూ ఉంటాడు. నేను ఈ మ్యాన్షన్ని కొనాలనుకుంటున్నాను. ఈ మ్యాన్షన్కి నేను కొత్త యజమాని అనుకోండి. అందుకని ఇప్పుడు నేను అడగాలి, మీరెవరు అని. అశోక్ మాట విన్న తర్వాత ఆ ముసలి వ్యక్తి ఎంతో రహస్యమయంగా నవ్వుతాడు. నిజానికి నేను ఇక్కడ పనివాణ్ణి, కానీ మీరిద్దరు నన్ను గ్రాండ్ పా అనొచ్చు. నేను ఈ మ్యాన్షన్ని చూసుకుంటూ ఉంటాను, నాతో పాటు రండి. ఆ మాట చెప్పి ఆ పెద్ద ఆయన మ్యాన్షన్ లోపలికి వెళ్తాడు. అశోక్ దీర్ఘాలోచనలో మునిగిపోతాడు. అప్పుడే అతను పారుల్తో, అరే విచిత్రంగా ఉందే, నాకైతే ఈ మ్యాన్షన్ ఎన్నో ఏళ్లుగా మూసేసి ఉందని చెప్పారే. ఎవరికి తెలుసు అశోక్, వాళ్ళకి విషయం గుర్తులేదేమో, అందుకనే చెప్పలేదేమో. డబ్బున్న వాళ్లతో వచ్చే సమస్య ఇది. పద లోపలికి వెళ్దాం, లేకపోతే వర్షంలో తడిసి జ్వరం వస్తుంది. అశోక్ ఇంకా పారుల్ మ్యాన్షన్ లోపలికి వెళ్తారు. లోపల చీకటిగా ఉంటుంది. అశోక్ ఆ ముసలాయన్ని పిలుస్తాడు. మీరు ఎక్కడున్నారు? మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి మీరెక్కడున్నారు? ఓ, ఏమనాలి ఇన్ని? ఆయన చెప్పారు కదా ఆయన్ని గ్రాండ్ పా అంటారు అని. అరే గ్రాండ్ పా, ఓ గ్రాండ్ పా, ఎక్కడికి మాయమైపోయారు? దానికి ఆ ముసలి వ్యక్తి ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. అప్పుడే అశోక్ దృష్టి ఎదురుగా ఉన్న ఒక లాంతరు మీద పడుతుంది. అప్పుడు అశోక్ పారుల్ వైపు చూసి, విచిత్రంగా ఉంది, ఆ ముసలి వ్యక్తి కొద్దిసేపటి క్రితం మ్యాన్షన్ లోపలికి వచ్చాడు. ఉన్నట్టుండి ఎక్కడికి మాయపోయి ఉంటాడు? ఇక్కడ లోపలంతా చాలా చీకటిగా ఉంది. నేను వెళ్ళి లాంతర్ తీసుకొస్తాను. అశోక్ వెలుగుతున్న ఆ లాంతర్ని తీస్తాడు. అప్పుడే తన చెవులకు పారుల్ భయంకరమైన అరుపు వినిపిస్తుంది. అశోక్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు పారుల్ శవం రక్తంతో తడిసి నేల మీద పడుంటుంది. ఎముకల గూడులాగా ఉన్న ఒక ముసలావిడ ఉంటుంది. చేతిలో కర్ర పట్టుకుని అశోక్ ని చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? ఆ భయంకరమైన ముసలావిడ బరువైన గొంతుతో, గ్రానీ. కాసేపట్లో అశోక్ అరుపు ఆ మ్యాన్షన్ అంతా వినిపించి నిశ్శబ్దమవుతుంది. ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తరువాత సన్నని వర్షంలో అందమైన కొండ ప్రాంతంలో ఉన్న రోడ్డు మీద ఒక లగ్జరీ కార్ వెళ్తూ ఉంటుంది. కార్ ఆర్యన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తన పక్కన తన భార్య అనిత కూర్చుని ఉంటుంది. నేను విన్నాను డార్జిలింగ్ చాలా అందంగా ఉంటుందని, కానీ చూస్తే తెలుస్తోంది డార్జిలింగ్ నిజంగానే అందంగా ఉంది. అప్పుడే వెనక కూర్చున్న అనిత చెల్లెలు పూజ నవ్వుతూ ఇలా అంటుంది. అక్క, నాకు పూర్తి నమ్మకం ఉంది బావ మ్యాన్షన్ కూడా చాలా అందంగా ఉంటుందని. తన మరదల మాట విని ఆర్యన్ నవ్వటం మొదలు పెడతాడు. నేను దాన్ని ఇంతవరకు ఫోటోలోనే చూశాను. కానీ నాకొక విషయం అర్థం కావడం లేదు. మీ నాన్న నిన్ను ఇక్కడికెందుకు రానివ్వలేదు? ఏమో తెలియదు. నాకైతే ఒకటే తెలుసు, నాన్నకి వాళ్ళ మామ్ డాడీతో పడేదే కాదు. ఎందుకంటే వాళ్ళకి పాతకాలపు ఆలోచనలుండాయి. ఇదైతే నిజమే బావగారు. ఇండియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పాతకాలపు వాళ్ళులాగే ఉంటారు. నిజానికి నేను ఆ మ్యాన్షన్ని అమ్మాలనే ఉద్దేశంతోటే నేను ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్ అశోక్ తన గర్ల్ ఫ్రెండ్ పారుల్తో పాటు మ్యాన్షన్ చూడటానికి వెళ్లాల్సింది. కానీ ఏమైందో తెలీదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి ఫోన్లు ఆఫ్ అని వస్తున్నాయి. అప్పుడే పూజ పక్కన కూర్చుని ఉన్న ఆర్యన్ 15 ఏళ్ల కూతురు కాజల్ తన తండ్రితో ఇలా అంటుంది. డాడీ,
నేనైతే ఆ మ్యాన్షన్ని చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నాకెప్పుడు ఒక కల ఉండేది, ఒక మ్యాన్షన్లో ఉండాలి అని. మీరనవసరంగా దాన్ని అమ్మేస్తున్నారు. తన కూతురి మాట విన్న తర్వాత ఆర్యన్ నవ్వుతాడు. సాయంత్రానికల్లా వాళ్ల కార్ ఆ మ్యాన్షన్ దగ్గరికి చేరుకుంటుంది. ఆ విశాలమైన మ్యాన్షన్ని చూసి అనిత ఆశ్చర్యపోతుంది. నిజంగానే ఇది అద్భుతంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. ఇండియాలో కూడా ఇంత పెద్ద మ్యాన్షన్ హౌస్ ఉంటుందని, అది కూడా మనది. చూడు, నీ మాటలు వింటుంటే ఈ మ్యాన్షన్ అమ్మాలనే ఉద్దేశం అయితే మారనే మారదు. ఒకవేళ మారకపోతే నేను మార్చేస్తాను. ప్రస్తుతం లోపలికి వెళ్ళి చూద్దాం. ఆర్యన్, అనిత, పూజ ఇంకా కాజల్ మ్యాన్షన్ లోపలికి వెళ్తారు. లోపల దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఓ వావ్ ఆర్యన్, నువ్విక్కడికి రాకముందే నౌకర్ని ఎవరినైనా హైర్ చేసుకున్నావా? లేదే. మరిక్కడంతా ఎవరు శుభ్రం చేశారు? చూడు, చెక్కతో తయారు చేయబడ్డ మెట్లు ఎలా మెరిసిపోతున్నాయో. అప్పుడే అక్కడ రుచికరమైన భోజనం వాసన వస్తుంది. అనిత దృష్టి ఎప్పుడైతే హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద పడుతుందో అప్పుడు తన ఆశ్చర్యానికి హద్దులుండవు. డైనింగ్ టేబుల్ మీద వాళ్లకెంతో ఇష్టమైన భోజనం ఉంటుంది. ఒకవేళ నువ్వు నౌకర్ని హైర్ చేసుకోకపోతే మరిక్కడ వంటెవరు చేసి పెట్టారు? ఒకవేళ ఇక్కడ ఇంకెవరైనా ఉంటున్నారా? అనిత ఆ మాట అంటుందో లేదో అంతలో ఒక ముసలి వ్యక్తి వాళ్ళందరి ముందుకి వచ్చి నిలబడతాడు. నన్ను క్షమించాలి, మీరెందరూ ఆశ్చర్యపోయింటారు. నిజానికి నేను ఈ మ్యాన్షన్ పనివాణ్ణి. కానీ మీరందరూ నన్ను గ్రాండ్ పా అనొచ్చు. ఆ ముసలైన మాట విని ఆర్యన్ ఆశ్చర్యపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు తెలిసినంత వరకు మా నాన్న ఇక్కడ ఎటువంటి పని మనిషిని పెట్టలేదు. ఆ ముసలి వ్యక్తి రహస్యమయంగా ఆర్యన్ వైపు చూసి ఇలా అంటాడు. బహుశా ఆయన నీకు చెప్పుండకపోయిండొచ్చు. ఎందుకంటే ఆయన నిన్ను ఈ మ్యాన్షన్కి రానివ్వాలనుకుని ఉండకపోవచ్చు. మీరు చెప్పింది నిజమే. నేను చెప్పింది నిజమే, ఎందుకంటే నాకు మీ నాన్న గురించి బాగా తెలుసు. అప్పుడే పూజ ఆ ముసలి వ్యక్తిని దీర్ఘంగా చూసి, ఒప్పుకుంటాను మీరు ఈ మ్యాన్షన్ని చూసుకుంటున్నారు అని. కానీ మీకెలా తెలుసు మేమందరం రాబోతున్నామని? నాకు తెలియదు మీరందరూ రాబోతున్నారని. నిజమేంటంటే నేను ఈ మ్యాన్షన్ యజమానులు రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రోజు మంచి మంచి భోజనాలు వండి పెడుతూ ఉంటాను. సాయంత్రం అయ్యేసరికి నిరాశ చెంది అవన్నీ నేనే తింటూ ఉంటాను. ఇవాళ నా అదృష్టం పండింది. ఈ మ్యాన్షన్ యజమానిని చూడగలుగుతున్నాను. మీరందరూ దీర్ఘ ప్రయాణం చేసి వచ్చుంటారు. భోజనం చేయండి. ఆ మాట చెప్పి ముసలి వ్యక్తి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వాళ్ళు నలుగురు చాలాసేపటిగా ఆకలితో ఉన్నారు. అందుకని భోజనం మీదకి పడతారు. తిన్న తర్వాత ఆర్యన్, అనిత ఒక గదిలోకి వెళ్తారు. పూజ ఇంకా కాజల్ మరో గదిలోకి వెళ్తారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి వేళ కాజల్ ఆశ్చర్యంగా లేస్తుంది. తను పూజాని లేపాలనుకుంటుంది. పూజ పిన్ని, లే, చూడు, ఈ రూంలో మనిద్దరమే కాకుండా ఇంకెవరో కూడా ఉన్నారు. కాజల్ నిద్ర లేపేసరికి పూజ కళ్ళు తెరిచి ఇలా అంటుంది. ఎవరూ లేరు కాజల్, పడుకో. లేదు పూజ అక్క, నేను ఇప్పుడే ఒక నల్లని నీడని ఈ రూంలో తిరగడం చూశాను. కాజల్ భయపడిపోయిన మొహం చూసి పూజ వెంటనే కూర్చుని అటూ ఇటూ చూస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి రూమ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. ఓ మై గాష్, లైట్ కూడా ఇప్పుడే పోవాలా? పూజ ఆ మాట అంటుందో లేదో అప్పుడే వాళ్లకి ఒక భయంకరమైన కంపు వస్తుంది. ఓ, ఈ వాసన కుళ్ళిపోయిన మాంసందిలా ఉంది. అప్పుడే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తను నమ్మలేకపోతుంది. ఎదురుగా ఒక ముసలావిడ శరీరంలోని మాంసం వేళ్లాడుతూ ఉంటుంది. చేతిలో కర్ర పట్టుకుని తన ఎర్రని కళ్లతో వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు? గ్రానీ, మీ ఇద్దరికి ఎంత ధైర్యం మా ఇంట్లోకి రావడానికి? ఎలాగో వచ్చారు కాబట్టి శాశ్వతంగా మీరు ఇక్కడే ఉండాలి. ఆ మాట చెప్పి ఆవిడ ఎంతో వేగంగా పూజ, కాజల్ దగ్గరికి వెళ్తుంది. కాసేపట్లోనే వాళ్ళిద్దరి అరుపులు మ్యాన్షన్ అంతా వినిపిస్తుంది.
కాజల్ ఇంకా పూజ అరుపులు విని అనిత ఇంకా అర్జున్ పరిగెత్తుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఎదురుగా పూజ ఇంకా కాజల్ శవాలు పడుంటాయి. ఇక గ్రాని అనిత ఆర్యన్ని చూస్తూ ఉంటుంది. ఏంటిదంతా ఆర్యన్? ఎవరి భయంకరమైన ఆవిడ? ఆర్యన్ గ్రాని వైపు చూసి వణికిపోతూ ఇలా అంటాడు. నువ్వు నా కూతురు, నా మరదల్ని ఎందుకు చంపేశావు? నిజానికి మీరిద్దరూ కూడా చనిపోతారు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆర్యన్ అనిత చెయ్యి పట్టుకుని ఆ గదిలో నుంచి బయటికి వెళ్తాడు. రోడ్డు మీదకి పరిగెత్తడం మొదలు పెడతారు. అప్పుడే మ్యాన్షన్ మెయిన్ డోర్ ఒక్క దెబ్బతో క్లోజ్ అవుతుంది. బహుశా మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేమనుకుంటాను. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు ఆ ముసలి వ్యక్తి గొంతు వినిపిస్తుంది. మీరు చెప్పింది నిజమే. మీరిద్దరూ ఇక ఎప్పటికీ ఈ మ్యాన్షన్ నుంచి బయటికి వెళ్ళలేరు. వాళ్ళిద్దరూ ఎప్పుడైతే తిరిగి చూస్తారో అప్పుడు ఎదురుగా ఆ ముసలి వ్యక్తి మొహం పూర్తిగా గ్రానీలాగా భయంకరంగా మారిపోతుంది. అతను వాళ్ళిద్దరినీ మింగేసేలాగా చూస్తూ ఉంటాడు. నేను ఈ మ్యాన్షన్కి పనివాణ్ణని చెప్పాను, మీ నాన్నకి ఇంకా మీ తాతయ్యకి కూడా. బహుశా మీ నాన్న నీకు ఇప్పుడు మీ తాతయ్య నాన్నమ్మల ఫోటో చూపించుండకపోవచ్చు. ఎందుకంటే తను నన్ను, నా భార్యని ఈ మ్యాన్షన్లో ఒంటరిగా వదిలిపెట్టి అమెరికాకి పారిపోయాడు. ఎన్నో రోజుల వరకు నేను, నా భార్య భగవంతుని ప్రార్థించుకుంటున్నాం. కానీ భగవంతుడు మా ప్రార్థనని వినలేదు. అలసిపోయి మేము ప్రాణాలతో ఉండటానికి గ్రాని గోష్ని ప్రార్థించటం మొదలుపెట్టాము. ఇక ఆమె మా ప్రార్థనను స్వీకరించింది. నేను నీ తాతయ్యని. ఏ ముసలావిడైతే నీ కూతుర్ని మరదల్ని చంపేసిందో ఆవిడ మీ నానమ్మ. మీరేం తాతయ్య నానమ్మ మీ మనవరాల్ని చంపేశారు? గ్రానికి పూజ చేసిన తర్వాత నాకు, నా భార్యకి లోపల ఒక విషయం అంతమైపోయింది. మామూలు వాళ్ళని మనిషిగా మారుస్తుంది. అదే మానవత్వం. మా ఇద్దరిలో మానవత్వం అంతమైపోయింది. నా కొడుకులో ఎలాగైతే మానవత్వం అంతమైపోయిందో అలా భయపడకండి. కొన్ని రోజుల క్రితమే నీ స్నేహితుడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత బయటికే వెళ్ళలేదు అతను. ఆర్యన్కి అర్థమయ్యింది ఆ భయంకరమైన ముసలాయన అశోక్ పారుల్ గురించే మాట్లాడుతున్నాడు అని. అప్పుడే మెరుపు వేగంతో గ్రాని అనిత ఇంకా ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది. ఆర్యన్ అనిత అరుపులు నిశ్శబ్దాన్ని చీరేస్తాయి. ఆ తర్వాత ప్రశాంతత కమ్ముకుంటుంది.